అయ్యో, గ్రౌండ్ లో ఆడాల్సిన క్రికెట్ ఇలా అండర్ గ్రౌండ్ లో ఆడారే. అన్నయ్య, నిన్ను కొట్టిన వాడిని తీసుకొచ్చి నీ ముందు నిలబెడితే వాడిని గుర్తుపడతావా అన్నయ్య? హెల్మెట్ పెట్టుకుని కొట్టాడు. హెల్మెట్ తీలేదా? లాస్ట్ లో తీసాడు. తీసాడా? చెప్పన్నయ్య, ఎర్రగా ఉన్నాడా, నల్లగా ఉన్నాడా, పొట్టిగా ఉన్నాడా, పొడుగ్గా ఉన్నాడా, లావుగా ఉన్నాడా, బక్కగా ఉన్నాడా? వాడు లాస్ట్ లో హెల్మెట్ తీసినప్పుడు నాకు కళ్ళు కనిపించలేదురా. ఏంటి కనిపించలేదా? అయిపోయావు. వాడన్ని ప్లాన్ చేసే చేస్తున్నాడు. సూపర్ మ్యాన్ లా వచ్చి ఎగిరెగిరి కొట్టి హీ మ్యాన్ లా వెళ్లిపోయాడు. మీ అందరికీ ఒక విషయం చెప్తున్నాను, నన్ను అడగకుండా మీరెవరూ బయటకు వెళ్ళడానికి వీల్లేదు. ఇంకో ముఖ్యమైన విషయం, వాడు మట్టుకు మీకు చిక్కితే మీరు షూట్ చేయకూడదు. ఈ చేత్తో, ఇదే చేత్తో నేనే వాడిని షూట్ చేయాలి. మళ్ళీ బాల్ మరీ ఆడించుకో, కుట్టుడిపోతాయేమో. నేను వెళ్ళి వేడి నీళ్ళు తెస్తాను కాపడం పెట్టడానికి. అమ్మా దేవుడా, చిన్నపిల్ల కావాల్సి వచ్చింది. చెప్తాను నీ పని. హలో రే బాడ్కో, పింజారి ఎదవా, ఫ్యూజ్ పైన బల్బ్. నల్ల డ్రెస్ వేసుకుని న్యాయాన్ని కాపాడాల్సిన నువ్వు అచ్చోసిన అంబోతుల ఊరు మీద పడ్డావే. సిగ్గనిపించట్లా నీకు? రే ఎవరా నువ్వు? రై ఎవరా నువ్వు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? అసలు నీకేం కావాలరా? రే లఫోట్, నీకు తర్వాత పెడతాను రా స్పాట్. ఫోను ఆ డాఫర్ గాడికి ఇవ్వు. రై, మీ ఇంట్లో వాళ్ళు నిన్నెందుకురా లాయర్ని చేసింది? నువ్వు మంచి లాయర్ అయితే సమాజంలో నలుగురికి మంచి చేస్తావని, అక్యూస్లను తీసుకొచ్చి లోపలేస్తావని. కానీ ఇప్పుడు నువ్వే నెంబర్ 1 క్రిమినల్ అయ్యావు. రై, ఇంతవరకు నువ్వు అడ్వకేట్, ఇప్పుడు అక్యూస్డ్. నీకు నేను జడ్జ్మెంట్ చెప్తాను రా. రై, ఇక మీదట నేనుగా చెప్పేంత వరకు నువ్వు కోర్టు మెట్లు ఎక్కకూడదు. నా మాట కాదని ఎక్కావో నిన్నా మెట్ల దగ్గర ముష్టెత్తుకునేలా చేస్తాను. నేను కోర్టుకు వెళ్ళకుండా ఏ నా కొడుకు ఆపలేడా? రేయ్, ఎగిరెగిరి పడకరా, జారిపోగలదు. రే పుండాకోర్, నిన్న రాత్రి నువ్వు స్కూల్లో చేసిన కేడీ పనిని నేను సీడీ తీసి పెట్టాను. దాన్ని 1000 కాపీలు కొట్టించి కోటి సెంటర్ లో కొట్టుకి అమ్మబోతున్నాను బే. తొందరపడి అలాంటి పని చేయొద్దు ప్లీజ్. దయచేసి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేంత వరకు కోర్టు వైపు తల కూడా పెట్టి పడుకోను ప్లీజ్. హలో, ముఖ్యమైన విషయం. మాదాచత్, పోరంబోకు, లోఫర్, డాఫర్. ఎవడో ఫోన్ చేసి మా అన్నయ్యని ఇలాగే నానా తిట్లు తిడుతున్నాడు రా. ఈ విషయం ఇంకెవరికి చెప్పకరా, నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి నీతో చెప్తున్నాను. ఈ విషయం బయటకు తెలిస్తే మా అన్నయ్య పరువు పోతుందిరా. కానీ ఒక్కటి మాత్రం నిజం, వాడు గాని నా చేతికి దొరికితే ఒకే ఒక్క. అయ్యో అన్నయ్య, నిన్ను నా చేతితో కొట్టేశాను అన్నయ్య. అయ్యో సారీ అన్నయ్య. కావాలని కాదుగా, చూసుకోకుండానే కొట్టావు. అన్ననే కదా, వదిలే. రే ఏమిట్రా ఊరికి చిన్నపిల్లలు ఏడుస్తున్నావు? ధైర్యంగా ఉండు. వాడు ఎవడైనా సరే వదిలిపెట్టేది లేదు. వాడి నెంబర్ని ట్రేస్ చేసి తీరుతాం. నేను జాగ్రత్తగా చూసుకో. మీరు జాగ్రత్త అన్నయ్య. నేను ఫ్రంట్ లో కొట్టేట్టు మిమ్మల్ని బ్యాక్ లో కొడతాడేమో, జాగ్రత్త. So don't ever you risk it. He's the Raja,